నమస్తే ఫ్రెండ్స్, మన మంచిర్యాలలోని పెద్దమ్మ బోనాల వీడియో మీకోసం. ఆషాఢ మాసంలో వచ్చే పెద్దమ్మ తల్లి బోనాలు కూడా చాలా ఘనంగా చేసుకుంటామండి. ఇక్కడ డీజే సాంగ్స్, పెద్దమ్మ తల్లి పాటలతో బోనాలు అయితే తీసుకెళ్తున్నాము గుడి దగ్గరికి. వేల మందితో, డప్పులతో, ఆట పాటలతో అయితే పెద్దమ్మ తల్లికి బోనాలు తీసుకెళ్ళాము. అయితే ఇక్కడ అమ్మవారు కూడా వచ్చింది చూడండి. వీళ్ళకి బోనం వేసేది మాత్రం మా పెద్దక్క, అంటే మా పెద్ద తోడి కోడలు. ఇంకా మేమిద్దరం కూడా వెళ్ళాము. కాసేపు మేము కూడా బోనం ఎత్తుకున్నాము. నాకు సొంత ఇల్లు కట్టుకున్నాక నేనైతే బోనం వేస్తా అని మొక్కుకున్నానండి. చాలా అంటే చాలా సందడిగా జరిగింది. ఫుల్ సంతోషంగా ఉన్నాం ఆ రోజంతా. ఇక్కడ మా చైతు బాబు చూడండి, అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ వీడు కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. చాలామంది వచ్చారండి. బోనాలు కూడా చాలామంది తీసుకొచ్చారు. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం ఉన్నది. ఇంకా తర్వాత మేము గుళ్ళోకి అయితే వెళ్ళామండి. ఇక్కడ ముందు అయితే బోనాలన్నీ కింద పెట్టి తర్వాత దేవుడి దగ్గరికి సారె తీసుకుపోయి అమ్మవారి దగ్గర సారె పెట్టుకొని, కొబ్బరికాయలు ఉంటే కొబ్బరికాయలు కొట్టుకొని అమ్మవారిని మొక్కుకొని వచ్చిన తర్వాత అయితే ఇక్కడ బోనం తీస్తారన్నట్టు. ఇక్కడ చూడండి ఎన్ని బోనాలు ఉన్నాయో. ఇంకా మేము తక్కువనే వీడియో తీశాను, అంటే చాలామంది ఉండే వీడియో తీయడం అయితే కుదరలేదు. ఆషాఢ మాసం మొత్తం బోనాల సందడే కదండి. ఆల్రెడీ మేము పోషమ్మ తల్లి బోనాలు వేసాము కదా. మార్నింగ్ టైం అవి అయినాయి, సాయంత్రం టైము పెద్దమ్మ తల్లికి అయితే బోనాలు వేసాము. మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళామండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే దేవుడి దగ్గర లోపల గర్భగుడి దగ్గర కూర్చున్నాక మస్తు ప్రశాంతంగా అనిపించింది. చాలాసేపు అలా కూర్చున్నాము. ఇన్ని బోనాలు ఒకే దగ్గర చూస్తేనైతే భలే అనిపించిందండి. అంటే అన్ని బోనాలు పువ్వులతోని, బొట్లతోని, దీపాలతోని చాలా బాగున్నాయి. అలాగే దీపాల వెలుతురులో అమ్మవారు కూడా చాలా బాగా కనిపించారు. అమ్మవారిని చాలా బాగా రెడీ చేశారు పూజారి గారు కూడా. ఒక కొబ్బరికాయ తల్లి దగ్గర చూపించి మొక్కుకొని పసుపు కుంకుమ వేసి రిటర్న్ బయటికి వచ్చి కొబ్బరికాయ కొట్టడానికి దాదాపు 1/2 అవర్ టైం పట్టిందండి. అంతమంది జనాలు ఉన్నారు లైన్ కట్టుకొని మరి అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళడానికి. మరి ఇదంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి అయితే అందరం ఒకే దగ్గర వండుకొని తిని హ్యాపీగా అయితే ఆ రోజంతా గడిచిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.